హలో ఆల్, ఈరోజు వీడియోలో పొటాటో చిప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆ చిప్స్ ఏముంది, ఫ్లైలా చేసి నూనెలో డీప్ ఫ్రై చేయడం అంతే కదా అని భ్రమలో మీరు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు విషయం మీకే తెలుస్తుంది. ఓరని ఇంత ఈజీనా, ఇది తెలియక డబ్బులు పెట్టి అనవసరం కొన్నాం అనిపిస్తుంది. సేమ్ స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుంది. చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా శుభ్రంగా కడిగిన ఆలుగడ్డలు తీసుకోవాలి. ఈ ఆలుగడ్డలు నేను 1 కేజీ తీసుకున్నాను. ఇంకా ఈ ఆలుగడ్డల్ని చిప్ ఫ్లేవర్తో ఇలా చేసుకోవాలి. ఒకవేళ ఇది లేకపోతే చాకుతో అయినా కానీ చాలా పల్చగా కట్ చేసుకోవచ్చు. ఇది ఉంటే మంచిది. చిప్ అనేది అంతా ఒకే షేప్ వస్తుంది. పెద్దదిగా, చిన్నగా, పల్చగా, మందంగా లేకుండా షేప్ అంతా ఒకేలా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా వీటిని ఒక గిన్నెలో నార్మల్ వాటర్ తీసుకొని ఈ పొటాటో అంతా శుభ్రంగా బాగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దీని మీద అంత స్టార్చ్ అంతా పోతుందన్నమాట. ఇంకా నీళ్ళలో నుంచి ఇవన్నీ తీసేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. కాటన్ క్లాత్ మీద అన్నీ సపరేట్గా వేసుకొని ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టేయండి. తేమ చెమ్మ ఇదేం లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి చిప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయినా కానీ చిప్స్ బాగా ఎక్కువగా వేగిపోతాయి. నార్మల్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఈ చిప్స్ వేసుకోవాలి. ఇంకా అటు ఇటు కదుపుతూ ఉండాలి. చాలామంది చిప్స్ చేసేటప్పుడు తెలియక డైరెక్ట్గా ఆయిల్ వేసేస్తుంటారు. ఆయిల్ వేసినప్పుడు సరిగా వేగక ముద్దలా అయిపోయి పాడైపోతుంటాయి. అలా కాకుండా కొద్దిసేపు వాటర్లో వేసుకొని తర్వాత కాటన్ క్లాత్ మీద వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే ఒకదానికి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా మనం బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటాయి. ఇంకా ఇలా వేయించుకున్న వీటిని తీసేయండి. ఈ స్టేజ్లో ఎక్కువగా వేయించుకున్నా కానీ అవి తినేటప్పుడు చేదుగా వచ్చేస్తాయి. అసలు బాగోవు. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇంకా వీటిని ఒక కడాయిలోనైనా ఒక గిన్నెలైనా వెడల్పు పాటిలో వేసుకోండి. అన్నీ నాకు ఇన్ని అయ్యాయి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి, బీపీ పేషెంట్స్ ఉంటారు. తగినంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇలా చేతితో బాగా ఆడించుకోవాలి. ఈ ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కానీ కరకల్లాడుతూ చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయి. ఎన్ని రోజులైనా ఎందుకు, ఒక రోజులో మొత్తం తినేస్తాను. మా ఇంట్లో చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ టైం స్నాక్స్గా పిల్లలకి ఇచ్చినా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చాలా కష్టపడుతున్నాను.